తాజా 30 ఢిల్లీలో జరగబోతున్నటువంటి నీతి ఆయోగ్ సమావేశంలో తాను పాల్గొనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తనకి ఇంకా అజెండా అంటూ ఏం లేదని, అదేమీ అందలేదని, అనంతరమే ఏ అంశాలపై ప్రస్తావించాలో ఖరారు చేయడం జరుగుతుందని చెప్పారు. రీసెంట్గా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయంపై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ భేటీలో పాల్గొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన అనంతరం మొదటిసారిగా ప్రధాని చంద్రబాబు నాయుడు కలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా మోడీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉంది. అయితే ఇదే సందర్భంగా 17వ తారీఖు చంద్రబాబు మోడీ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారని, దీనికోసం ఇప్పటికే ప్రధాని కార్యాలయం ముఖ్యమంత్రిని కలిసి అపాయింట్మెంట్ అడిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై విలేకరులు చంద్రబాబును కూడా అడిగారు. ఆయన నవ్వుతూ, సోషల్ మీడియాలో ఎన్నో వస్తాయి, వాటిని నన్ను అడిగితే అలా ఇప్పటికీ అయితే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి అయితే వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. మోడీ ఆధ్వర్యంలో నీతి ఆయోగ్ మీటింగ్ జరుగుతుండటంతో ఈ సమావేశంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. రాష్ట్రాలకి గ్రాంట్ల విషయంలో పీఓఆర్పై పలు రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్ర గ్రాంట్ల విషయంలో నీతి ఆయోగ్కు కేంద్రం ఇచ్చిన నిబంధనల్ని ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. నాన్ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు తప్ప అన్నీ తప్పుపడుతున్నాయి. ఈ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు కొత్త నిబంధనలు ఖండించింది. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.